నేనండి మీ పద్మగంట డిఎంని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఉలవల లడ్డూలు, ఉలవల చారు, ఉలవల గుగ్గిలు చేశాను. దానికి కావాల్సినవి ఒక 2 గ్లాసులు ఉలవలు 8 గంటలు నానాయంటే ఇట్లా నానుతాయి. నానిన వాటిని కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఒక 7-8 విజిల్ వచ్చేసినాక మళ్ళీ మూత తీసి కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నామంటే ఇక ఉలవల గుగ్గిళ్ళు రెడీ అయినట్టే. ఇట్లా బాగా ఉడికిన తర్వాత చూడండి, ఇట్లా ఉడికినాయి అంటే ఉలవలు ఉడికినట్లే. చారు సపరేటు, గుగ్గిళ్ళు సపరేట్గా పెట్టుకోవాలి. ఉడికిన ఉలవలతో ఇక స్వీట్ చేయాలంటే ఇంకా రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి. బాగా ఇట్లా దంచుకున్న తర్వాత ఒక అరగంట దంచామంటే బాగా వస్తాయి. తర్వాత తగినంత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని యాలకులు కూడా వేసుకోవాలండి. టేస్ట్కి యాలకులు సూపర్గా ఉంటాయి. ఇట్లా ఉలవలు తినడం చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఉలవల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ను కూడా ఉలవలు తగ్గిస్తాయండి. ఉలవల లడ్డూలు చూడండి సూపర్గా వచ్చాయి కదండి. ఇట్లా తినడం ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి. ఇక ఉలవల చారు చేద్దాం రండి. ఉలవల చారు కోసం ఉలవలు ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, దాంట్లో మాత్రం 2 టమాటాలు కొయ్యాలి. టమాటాలు బాగా కోసి ఇట్లా నేను చూపించిన విధంగా టమాటాలు కోసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు ఇట్లా వేసుకొని బాగా తిప్పుకోవాలి. తిప్పుకొని ఈ బొగన్లో పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకనియాలండి. ఇట్లా బాగా ఉడికిన దాన్ని ఇక దించి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకుంటే చూడండి మిశ్రమం ఎలా వచ్చిందో. అట్లా వచ్చిన తర్వాత వాటర్నంతా పక్కకు తీయాలి. ఇట్లా వచ్చిన దాన్ని టమాటాలనంతని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్నామనుకో దాంట్లో వచ్చిన వాటర్ అంతని ఇట్లా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకుంటే ఉలవల చారు రెడీ అవుతుంది. ఇంకా దాన్ని పోపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి చిన్నుల్లిపాయలు ఒక 4 వేసుకోవాలి. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు, తగినంత పసుపు. ఇంకా ఈ చారు వేసేసామంటే ఉలవల చారు రెడీ అయినట్లే. ఇక బాగా ఉడకనియాలి. ఒక 10 నిమిషాలు ఉడికిందంటే ఉలవల చారు రెడీ అవుతుంది. కొత్తిమీర వేసేసామంటే ఇంకా ఉలవల చారు రెడీ అయినట్లే. చూడండి ఎంత బాగా వచ్చిందో ఉలవల చారు. సూపర్ కదండి ఉలవల చారు. ఇక వేడి వేడి అన్నంలో 1 స్పూను అన్నం వేసుకొని ఒక 2 స్పూన్లు ఉలవల చారు వేసుకొని తింటా ఉంటుంటే ఆ టేస్టే వేరండి. మా అమ్మమ్మ ఎక్కువ చేసేదండి ఉలవల చారు. మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి. ఉలవల చారు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఉలవల చారు తింటే ఎముకలు బలంగా ఉంటాయండి. ఇక గుగ్గిళ్ళు తయారు చేద్దాం రండి. గుగ్గిళ్ళ కోసం పెనం పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసినాక కరివేపాకు, ఇంకా ఉడకబెట్టిన ఉలవలు ఉంటాయి కదండి, ఆ ఉలవలను తీసుకొచ్చి ఈ పోపులో వేసేసినామంటే ఉలవ గుగ్గిళ్ళు రెడీ అయినాయి. అబ్బబ్బబ్బబ్బా, ఉలవ గుగ్గిళ్ళు సూపర్గా వచ్చాయి కదండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇట్లా తినడం, ఇట్లా చెప్పడం, ఇట్లా చేయడం ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలండి, అందులో మనం కూడా ఉండాలండి.